రాజుకి 7 మంది కుమారులు ఉండేవారు. వారందరూ చేపలు పట్టడానికి చెరువుకు వెళ్తారు. అక్కడ 7 కుమారులు 7 చేపలు పడతారు. పట్టిన చేపలను తమ భుజాలపై మోసుకుంటూ ఇంటికొస్తారు. ఆ 7 చేపలను ఒక టేబుల్ పైన ఎండపెడతారు. కొంత సమయం తర్వాత అందులో 6 చేపలు మాత్రమే ఎండి ఉంటాయి, కానీ ఒక చేప ఎండిపోయి ఉండదు. అప్పుడు రాజు కుమారుడు మాట్లాడుతూ, చేప నువ్వు ఎందుకు ఎండలేదు? గడ్డి మోప నాకు అడ్డం వచ్చింది, అందుకే నేను ఎండలేకపోయాను అని అంటుంది. అప్పుడు రాజకుమారుడు నడుచుకుంటూ వెళ్ళి గడ్డి మోపని ఇలా అడుగుతారు, ఓ గడ్డి మోప నువ్వు ఎందుకు చేపకు అడ్డం వచ్చావు? ఒక పెద్ద ఆవు నన్ను తినలేదు రాజుగారు, అందుకే నేను అడ్డం వచ్చాను. ఓ పెద్ద ఆవు, నువ్వు ఎందుకు గడ్డి మోపని తినలేదు? మా యజమాని నాకు గడ్డి మోపు వేయలేదు రాజుగారు. అని అంటుంది. అప్పుడు రాజకుమారుడు వెళ్ళి యజమానిని ఇలా అడుగుతాడు, ఓ యజమని, నువ్వు ఆవుకి గడ్డి మోప ఎందుకు వేయలేదు? నాకు అవ్వ అన్నం పెట్టలేదు రాజుగారు, అందుకే నేను గడ్డి వేయలేదు. అప్పుడు రాజకుమారుడు, అవ్వా, నువ్వు యజమానికి ఎందుకు అన్నం పెట్టలేదు అని అడుగుతాడు. మా ఇంట్లో పిల్లాడు ఏడుస్తున్నాడు రాజుగారు, అందుకే నేను అన్నం పెట్టలేదు. పిల్లాడా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? చీమ నన్ను కుట్టింది అని అంటాడు. అప్పుడు రాజకుమారుడు నడుచుకుంటూ వెళ్ళి చీమని ఇలా అడుగుతాడు, ఓ చీమ, నువ్వు ఎందుకు పిల్లాడిని కుట్టావు? నా బంగారు పుక్కలో చేయి పెడితే కుట్టనా, అందుకే కుట్టాను రాజుగారు. ఇలా చీమ వల్ల మొదలుపెట్టిన చైన్ రియాక్షన్ వల్ల చేప ఎండలేదు అని రాజకుమారుడు అర్థం చేసుకున్నాడు. కథ యొక్క నీతి ఏమిటంటే, ప్రతి పనికి ఒక కారణం ఉంటుంది. అర్థం చేసుకుంటే సమాధానం కనిపిస్తుంది.